హరహర మహాదేవ. కాశీ వచ్చి మేము 5వ రోజు. దగ్గరలోనే నేను రూమ్ దగ్గరలోనే తిలాభాండేశ్వర స్వామి టెంపుల్ అని ఒకటి ఉంది. ఇప్పుడే గుళ్ళోకి వెళ్తున్నాం. వెరైటీగా ఉంది ట్యాబ్. తెలుగులోనే రాసింది, ప్లస్ హిందీ ఇంగ్లీష్ కూడా రాసింది. ఉన్నటువంటి క్లైమేట్ మొత్తం మీద అయిపోయింది. పెద్దగా వర్షం పడుతుంది. నీళ్ళు నెట్ల కోసం వీళ్ళు మన ఆస్తులు అడిగేస్తున్నారు బోట్లు. అదే జస్ట్ ఇప్పుడే తీసుకున్నా. టైం వచ్చి 8 అయింది. ఇక్కడికి వచ్చి గంట అయింది. ఈ అమ్మవారిని ఉన్నారు. అక్కడ విశిష్టత ఏంటంటే అమ్మవారిని. హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అరుణ్ బ్లాగ్స్. గుడ్ ఈవినింగ్. సారీ అంటే వీడియోస్ ఏం తీయలేదు. కొత్త ప్లేస్కి ఏం వెళ్ళలేదు, అంటే కొత్తగా టెంపుల్కి కానీ. ఈ పూట ఇక్కడ దగ్గరలోనే నేను రూమ్ దగ్గరలోనే తిలాభాండేశ్వర స్వామి టెంపుల్ అని ఒకటి ఉంది. అక్కడ విశేషం ఏంటంటే స్వామివారు ప్రతిరోజు నువ్వు గింజంత పెరుగుతారంట. అయితే ఈ పూట అక్కడికి వెళ్తున్నా. నేను మార్చేసాం, మా రూమ్ మారిపోయింది, కొత్త రూమ్లోకి వచ్చాం. అందుకుని అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలనేది తర్వాత ఆలోచించారు. వెళ్తున్నాం, చూడాలి లోపల ఎలా ఉంటాడు శివుడు. కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళిపోతాం. ఇది తిప్పాలేమో. వెరైటీగా ఉంది ట్యాబ్. ఇది తిప్పి ఇది తిప్పాలి. తెలుగులోనే రాసింది, ప్లస్ హిందీ ఇంగ్లీష్ కూడా రాసింది. నుంచి ఇటు పైకి కనబడతా చూడండి. అత్తిగా పాపం పొద్దు నుంచి కష్టపడ్డాడు బిడ్డ, నల్ల పందిలో అయిపోయాడు చూడండి పాపం. చంపేస్తా చెప్పాం, ఏం తెలియదని వాడి ఉద్దేశం. అనంత శివ యోగి మహాదేవ యోగి మహాదేవ ఆదే అనంత శివ. ఇప్పటిదాకా ఎండగా ఉంది. అర్రే ఇలా లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి వర్షం పడిపోయింది లోపల భారీగా. లోపల ఇప్పుడే అర్చన చేసుకుని వచ్చాను బయటికి నేను కూడా. మహాదేవ ఎక్కడున్నా అనుకున్నారా? కేదార్ఘాట్లో ఉన్నా, కానీ చాలా హడావుడిగా ఉంది. ఏంటా అని చూస్తే అందరూ సాయంత్రం కదా బోట్ షికార్లు వేసుకుని తిరుగుతున్నారు బోట్ల కోసం. వీళ్ళు ఏమైనా మన ఆస్తులు అడిగేస్తున్నారు బోట్లు. మామూలుగా కాదు, 3000, 4000, లేదా మనిషికి 2000, 400, 500 గోల్డ్ రేట్ చెప్తున్నారు. మామూలుగా కాదు, పర్సన్కి 500 దగ్గర నుంచి స్టార్ట్. 500 నుంచి మొదలుకొని అక్కడి నుంచి వెళ్ళిస్తాం. ఇదిగో ఇక్కడ ఇది కేదార్ఘాట్ మొదలు అనుకో, ఇక్కడ ఎక్కించుకుని అక్కడ దింపడానికి అట్లా ఉంది వీళ్ళ రేట్లు. ఇక్కడ పిచ్చిగా చెప్తున్నారు రేట్లు అయితే బోటు. ఇదిగో మన కాట్రాజ్ నాగరాజు. అరే నా చెప్పులు తనేస్తారా? అయితే ఈ రోజుకి కాశీ వచ్చి 6 కదా, 6 రోజులైంది. నిజంగా చెప్పండి, తిన్నాం ఫ్రెండ్స్, బుర్రు పడుకున్నాం. ఇప్పుడే లేచి ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి 6:42 అయింది. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాం. కాశీ వచ్చాం, ఏదో వస్తువులు కొనాలి కాబట్టి నాకేం అక్కర్లేదు, మా వాళ్ళందరూ తీసుకెళ్ళాలి. మా వాడు 2 గాజులు అమ్మి సామాన్లని కొనాలి. ఇతర సామాన్లు, వస్త్రాలు అంటే చీరలు చాలా ఫేమస్ అంటే ఇదంటారు. ఆ తర్వాత వచ్చేసరికి కంచు పాత్రలను, కంచు సామాన్లు, ఇవైతే కాశీలో ఇత్తడి కానీ ఇవి మంచిగా దొరుకుతాయి అంటారు. చూడాలి ఈ రోజులు. సో ప్రతిరోజు సాయంత్రం పొద్దున్న గుడికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం. అదే ఈరోజు కొంచెం విభిన్నంగా బయటికి వెళ్ళి షాపింగ్ చేద్దామనే ఆలోచన. ఏదైతే ఫేమస్ ఉంటాయో ఇక్కడ, అంటే ఇక్కడ బాగా దొరికేవి మంచివి ఇత్తడి సామాన్లు, కంచు సామాన్లు కానీ. బెనారస్ చీర నేను అంటున్నాడు, చూడాలి ఎక్కడ దొరుకుతాయి. షాపింగ్ ప్రారంభమే చాక్లెట్లతో మొదలు పెట్టాం. ఏం చేయాలో తెలియక చూడంగానే కనబడ్డాయి. అది కాక చాలా వదిలేను చాక్లెట్లు కూడా తిని. నేను అసలు ఎక్కువ తక్కువ తింటా, అందుకని ఒకేసారి ఒక 3 చాక్లెట్లు తీసుకున్నా. ఒకటి బ్లాక్ వెలిన్, తర్వాత స్నీకర్స్, తర్వాత మంచ్ క్రిస్పీ కంచు పాత్రలు తీసుకుందామని షాప్లోకి వచ్చాం. షాప్ కనబడితే అంటే సహజంగా ఈయన ఎక్కడ తీసుకుంటాడంట.
నాగరాజు కంచు పాత్రలు తీసుకుంటున్నాడు, చూస్తున్నాడు ఏం తీసుకుందా అని. నేనైతే చూస్తున్నా ఏం తీసుకోవాలా అని. ఏదైనా తీసుకుందా అని ఆలోచిస్తున్నా, ఏది బాగుంటే అది తీసుకుంటా. అక్కడే కొంటుంటే మాతో పాటు ఇంకా చాలా మంది వచ్చారు. సరే అయితే అని ఇంకా లోపలికి వచ్చాం. ఇక్కడ ఇంకా బోడి చెంబులు ఉన్నాయి. అమ్ముకరా అదే పరిగెట్టే అండి. అరే గంట అయింది వచ్చి. ఇంకో ఇంకా ఫోన్లు చేస్తున్నాడు. రుద్రాక్షమాలను హై అచ్చా క్వాలిటీ హే. చాలా దండలు ఉన్నాయి, ఏవేవో పూసలు, ఏవేవో దండలు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎట్లా ఉంది, గ్రీన్ కలర్లో, ఎల్లో కలర్వి, రుద్రాక్షలు, ఇత్తడివి, బొమ్మలు బాగున్నాయి. కాకపోతే రేట్లు హోల్సేల్లో ఉన్నాయి, తక్కువలో ఉన్నాయి. మనకి అక్కడికంటే ఇక్కడ చాలా దాదాపుగా 400-500 తేడా ఉంది హైదరాబాద్కి ఇక్కడికి రేటుకి. గ్లాస్ వద్దని వీళ్ళు ఎంత ఉన్నాయి, చిన్న చిన్న ఇవ్వలే ఉన్నాయి. నేనే చేశాను. టైం వచ్చి 8 అయింది, ఇక్కడికి వచ్చి గంట అయింది. వీడి వల్ల గంట సేపు నుంచి ఇక్కడ కూర్చున్నాడు. తీసుకున్నాడు, తీసేసుకున్నాడు, ఇంకా గంట సేపు చేస్తున్నాడు. ఇవన్నీ తీసుకున్నాడు. నాకు దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి రుద్రాక్షమాల, ఇంకోటి ఇదిగో ఈ హరివేణ. కంచు గ్లాస్ కంచు గ్లాస్ కూడా అదే జస్ట్ ఇప్పుడే తీసుకున్నా. పడతా మొత్తానికి అవగొట్టాడు షాపింగ్. దాదాపుగా ఒక 6,000 రూపాయల సామాన్లు కొన్నాం. 7,000 రూపాయల సామాన్లు. నావైతే 1,000 రూపాయలే. వాడివే ఉన్నాయి దాంట్లో. 6,000 దాకా వాడివే కొన్నాడు. 6,000 రూపాయల సామాన్లు ఏముంటాయి అంటే దాంట్లో వీడిది ఒక్కట్లేదు, అందరికి తీసుకుని పంచిపెట్టడానికే సామాన్ ఉన్నాయి దాంట్లో. వాడు ఇంకా అవ్వలేదు షాపింగ్, ఇంకా ఏవో తీసుకోవాలంట. అయితే నేను ఇంకా రూమ్కి బయలుదేరుతున్నా. భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్య అన్నదాన సత్రం ఇది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం టిఫిన్ తీసుకెళ్ళాలి. టిఫిన్ కాదు అంటే అక్కడ పొద్దున పూట భోజనం, రాత్రిపూట పలహారం అంటే టిఫిన్ ఉంటుంది. అది మనం టోకెన్ ఇస్తే మనకు అందజేస్తారు అక్కడికి వెళ్తే. అయితే టైం అయిపోతుంది 8 లాస్ట్ 8:30 కల్లా అక్కడ ఉండాలి మనం. అందుకని వెళ్ళి తీసుకోవాలి అక్కడికి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలి ఖాళీది. అయితే మజ్జిగ ఇస్తారు, ఒక చిన్న పేపర్ ఇస్తారు, అది ఇవ్వాలి. అది ఇవ్వకపోతే మళ్ళీ ఇవ్వరు మళ్ళీ. అది కూడా స్ట్రిక్ట్ అండ్ రూల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. అయితే అది ఇచ్చేసి మనం టిఫిన్ తెచ్చుకోవాలి. ఏమి ఇస్తారో చూడాలి. రూమ్కి వచ్చాను ఇప్పుడే. అయితే వెళ్ళి ఒక బ్యాగ్ ఒకటి, ఒక సంచి ఒకటి, తర్వాత ఇంకేం తీసుకోవాలి, ఒక వాటర్ బాటిల్ ఒకటి తీసుకోవాలి. వాటర్ మామూలుగా కాదు ఇక్కడ. ఆ రూమ్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ ఒకటి, సంచి ఒకటి, అలాగే టోకెన్ ఒకటి, ఇవి తీసుకుని చెల్టు కరివేన వారి సత్రం సంచి బాటిల్ తీసుకున్నా. వెళ్తున్నా టిఫిన్ తీసుకోవడానికి. మా టైం బాగుంది. ఇప్పుడే మందే లాస్ట్, మనతో డబ్బా ఖాళీ చేసేసారు. మనతో తీసుకుని ఇంకా మా అమ్మ వాళ్ళు వస్తే వాళ్ళు తిన్నారు. నేనైతే ఏం తినను ఈ పూట. కొంచెం కష్టంగా ఉంది ఈ పూట నాకు, అందుకని నేనేం తినదలుచుకోలేదు. అందుకని మా అమ్మ వాళ్ళకి తీసుకెళ్తున్నా. లోపల చూపించకూడదు. అయితే బియ్యపురపు ఉప్మా అనుకుంటా చేసింది, ఇచ్చారు. తనకి రూమ్కి వచ్చేసాం. టిఫిన్ తీసుకొచ్చాను. ఈరోజు మన ట్రిప్ పెద్దగా అంటే బయటకి ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కువగా. రేపైతే కనుక రేపు పొద్దున ఇక్కడ దగ్గరలో అమ్మవారిని ఉన్నారు. అక్కడ విశిష్టత ఏంటంటే అమ్మవారిని మనం ముఖం నుంచి ముఖం చూడకూడదు. అమ్మవారు ఒక రంధ్రం నుంచి మనకి దర్శనం ఇస్తారు. మనం అక్కడి నుంచి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి తప్ప అమ్మవారి ఎదురు నుంచి ఎదురు మనం చూడకూడదు అంట అక్కడ. రేపైతే అక్కడికి మనం దాదాపుగా ఆ గుడి పొద్దున్న 5 దగ్గర నుంచి 9 వరకే ఉంటుంది. మధ్యలో ఒక గంట మళ్ళీ మనకి దర్శనం ఇవ్వరు అమ్మవారు. ఆ గంట మరి అమ్మవారికి అభిషేకం ఒకటి, తర్వాత అమ్మవారి కార్యక్రమాలు అవన్నీ, అర్చన ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ మనల్ని చూడనివ్వరు. అదైపోతే మళ్ళీ ఒక గంట 7:30 నుంచి 8:30 దాకా అనుకుంటాం. మళ్ళీ ఉదయం దాకా మనకి దర్శనం ఉన్నది అక్కడ అమ్మవారిది. రేపు పొద్దున అక్కడ వెళ్దాం అనుకుంటున్నాం. అంతే. కరోనాకు ముందర అసలు అమ్మవారు ఉన్నారు అనే ఎవరికి తెలియదు, ప్రతిష్ఠిత గల అమ్మవారు ఉన్నారని. ఆ అమ్మవారు అసలు ఎవరికి తెలియదు. అయితే తర్వాత ఈ మధ్యకాలంలో అక్కడికి ఉన్నారని తెలుసుకుని కొంతమంది చాలా యూట్యూబర్స్ ద్వారా అమ్మవారు వెలిసారని తెలిసింది. వాళ్ళ ద్వారానే అమ్మవారికి బాగా దర్శనాలు అవుతున్నాయని తెలిసింది. అయితే ప్రెసెంట్ ఇప్పుడు అందరూ అక్కడికి ఇప్పుడు చాలామంది వస్తున్నారు. మా గెస్ట్ ఏంటంటే పొద్దున్న 5 వెళ్తే ఎక్కువ మంది ఉండరు, మనకి దర్శనం అవుతుందని మేము అనుకుంటున్నాం. ప్రజెంట్ రేపు ఏమవుతుందనేది రేపు చూడాలి.
చేయనొప్పి వచ్చేస్తుంది. అయితే బాగా నల్లబడిపోయా. అంటే రోజు నదీ స్నానం కదా, రోజు గంగా స్నానం పొద్దునే లేచి అదే పని మాకు. అందుకని మధ్యాహ్నం పొద్దున పూట అంతా మాకు పనులు ఉన్నాయి, ఆ పనులు చూసుకోవడం. మధ్యాహ్నం అంతానేమో తర్వాత గుళ్ళకి ఇక్కడ ఏమేమైతే ప్రతిష్ఠించినవి కానీ లేదంటే స్వయంభూ అంటే విగ్రహం దానంతటి వచ్చిందని స్వయంభూ అంటారు. వెళ్తున్నాం రోజు. ఇప్పటికైతే అదే ప్లాన్. ఇంకా నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఒక ఇత్తడి బెల్, ఇప్పుడు మేము కొన్న ఇత్తడి సామాన్లు ఇంత బెల్ ఉంటుంది. ఆ బెల్ని టంగ్ అని కొట్టేస్తే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా మీ ఫోన్లోకి అలా వచ్చేస్తాయి. దిస్ ఈజ్ అరుణ్ టాక్స్ సైనింగ్ ఆఫ్.